విజయవాడలో జరిగిన కాపు ఐక్యవేదిక రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ జిల్లాలకు చెందిన కాపు, తెలగ, బలిజ, ఒంటరి సామాజిక వర్గాల నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో 5% కాపులకే కేటాయిస్తామని ప్రభుత్వం చెప్పినా అధికారంలోకి వచ్చి 4.5 ఏళ్లైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని, రానున్న రోజుల్లో జేఏసీ కాపు, తెలగ, బలిజ, ఒంటరి సామాజిక వర్గాల అభివృద్ధికి తోడు ఉంటోందని ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో స్పష్టం చేశారు. విజయవంతానికి చేశారు. ఇప్పుడు శాసనసభ్యులు గారు మాట్లాడారు. అందరికీ నమస్కారం. ముందుగా సభాధ్యక్షులు వివరించిన చెల్లు జనార్దన్ గారు, అలాగే రాష్ట్ర జేఏసీ సోదరులు అందరూ కూడా ఆకులు రామకృష్ణ గారు, రాజీవ్ గారు, ఆర్ఎన్ ప్రకాష్ గారు, వాసే జయశ్రాస్ గారు, ఇంకా అక్కడ ఉన్న అందరూ ఆ రోజు మనందరూ కూడా ఏదైతే పోరాటాన్ని సిద్ధం చేసామో ఆ రోజు పోరాటం చేసామో అది చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ రోజు కలవడం జరిగింది. జనార్దన్ గారు నాకు ఫోన్ చేసి ఈ విధంగా మీటింగ్ ఉందంటే వస్తానని చెప్పాను. ఆ విధంగా రావడం ఏదైతే ఈరోజు ఈ సమావేశానికి చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, పెద్దలు యేసుదాస్ గారు మాట్లాడారు, ఆర్ఎన్ ప్రకాష్ గారు మాట్లాడారు రాష్ట్రంలో ఉన్న విషయాలన్నీ గురించి. మనం ఇంకా అడగాలి, అడుగుకోవాలనే పరిస్థితిలోనే ఉన్నాం, తీసుకోవాలనే పరిస్థితిలో లేదు. ఇవాళ సమాజంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలు అందిపుచ్చుకునే ఇది మనకు ఉందా లేదా అనేది మనం క్వశ్చన్ చేసుకోవాలంటే నేను విమర్శించట్లేదు, కానీ ఆ సమాజంలో ఉన్న అవకాశాలన్నీ మనం అందిపుచ్చుకోవాలి. అందిపుచ్చుకోవాలంటే కాలు ముందుకు పెట్టాలి. కాలు ముందుకు పెట్టకుండా మనకి అన్నీ కావాలి, రాజాధికారం కావాలి, అన్నీ కావాలంటే రాదు. కాలు ముందుకు పెట్టాలి. అంటే నేను నాకున్న కొద్దిపాటు అనుభవంలో నేను కూడా ఈ రాజకీయాలు రాకముందు మన కాపు సంఘాల్లో జేఏసీలో బాగా ప్రధాన పాత్ర పోషించాను. గుంటూరు జిల్లాలో ముద్రగారి గారు, ప్రతాప్ గారు 2 పాటు తిరగడం జరిగింది. సో ఎన్నో అవకాశాలు వచ్చిన తర్వాత ఇవాళ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాపు సోదరులుగా నన్ను గుర్తించి ఎప్పుడు కూడా ఆ నియోజకవర్గంలో కాపు సోదరులు ఎక్కువ మంది ఉన్నా కూడా కనీసం కాపులు సీట్లు ఇవ్వలేని పరిస్థితిలో ఎన్నో 35 సంవత్సరాలు అంటే స్వాతంత్రం దగ్గర నుంచి మొన్న 2019 వరకు కూడా చౌదరులే ఒక సీట్ని ఆక్రమించుకొని ఉన్నారు. అత్యధిక శాతం కాపు ఉన్నా సరే, అంటే బయట ప్రపంచానికి కూడా ఇంతమంది ఉన్నారని బయటికి రాలా. గుంటూరు జిల్లాలో 4 సీట్లు అక్కడ వేసినప్పుడు ఏది ఇక్కడ బలి చేయడానికి వేసారా అని చెప్పి ఒక ఆలోచన క్రియేట్ అయింది తప్ప ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు అందుకనే ఒక కాపుని అక్కడ వేసారు జగన్మోహన్ రెడ్డి గారు అనే మాట తర్వాత లేట్గా వచ్చింది. కానీ నేను ఇక్కడ ఉదాహరణ నేను గొప్పని చెప్పండి. ఉదాహరణ ఏంటంటే ఇవాళ అదే నియోజకవర్గంలో, అంటే ఉదాహరణ చెప్తున్నాను మా నియోజకవర్గం సంగతి. ఉదాహరణకి 40,000 మంది ఉన్నప్పుడు మన వాళ్ళు ఎందుకు కాలు ముందుకు పెట్టలేదు? రాజకీయంగా, సామాజిక ఆర్థిక తర్వాత రాజకీయంగా మన వాళ్ళు ఎందుకు కాలు ముందు పెట్టలేదు? నేను గొప్పడానికి కాదు, కానీ అవకాశాలు
పుచ్చుకోవాలి. అంటే నాయకత్వం లక్షణం ఎక్కడి నుంచి వస్తుంది? గ్రామీణ స్థాయి నుంచి వస్తుంది. గ్రామీణ స్థాయిలో మీ గ్రామాల్లో ఎక్కడెక్కడ మన గ్రామాలు ఉన్నారో అక్కడ గ్రామాలు ముందుకు వచ్చినప్పుడు ఆ గ్రామాల నుంచి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయికి ఎత్తుతారు. మరి ఎవరు కాళ్ళు అడ్డ పెట్టారు? మన తలుపులకి మేకలు పెట్టి కొట్టేసి మీరు బయటికి రావడానికి వీలేదు, మేమే ఉంటామని ఎవరు చెప్పారా? ఒకసారి ఆలోచన చేయమంటున్నాం మేము మనందరం కూడా. అంటే నేను చాలా బాధ ఉన్నా, ఎందుకంటే నేను కూడా వ్యాపార పరంగా పైకి వచ్చిన తర్వాత అరే మన వాళ్ళు వెనకబడిపోయాయి, మనకు ముందుకు తీసుకురావట్లేదు, ఇదే భావన పెద్దలు మాట్లాడినట్టుగా నేను కూడా వాళ్ళ మీద వీళ్ళ మీద అనేవాడిని. కానీ ఇవాళ నేను రాజకీయంగా వచ్చిన తర్వాత, గెలిచిన తర్వాత, సీట్లో కూర్చున్న తర్వాత ఇవాళ జరుగుతున్న పరిమాణాలు, జరుగుతున్న అనుభవం తీసుకున్న తర్వాత నాకు బాగా అర్థమైంది ఏంటంటే, ఉదాహరణకు మా నియోజకవర్గం ఎందుకంటే కాదు ఎవరు బయట పెట్టుతున్నారు. ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను. ఇవాళ 40,000 మంది ఉన్నారు ఆ నియోజకవర్గంలో. మరి ఎమ్మెల్యే స్థాయికి ఎందుకు ఎదగలేదు? లేదు 2009లో నేను తెనాలి నుంచి పోటీ చేసిన ప్రజారాజ్యం తరఫున, మరి అక్కడ అదే పరిస్థితి, ఈ రోజుకి అదే పరిస్థితి. మరి రాజకీయంగా ఏ విధంగా పైకి వస్తారు? మరి రాజధికారం కాబట్టి ఏ విధంగా వస్తుంది? ఒకసారి ఆలోచన. ఈ రెండు చేసిన ఎగ్జాంపుల్గా చెప్తాము. గుంటూరు పట్టణం గతంలో మనం నాయకులు ఉండే తర్వాత కాలక్రమంగా నాయకత్వం పోయి మేఘాలు లీడ్ చేయడం మొదలుపెట్టారు. రాజకీయంగా ప్లాంట్గా దెబ్బ కొట్టారు. కానీ మరి మనం ఎందుకు ముందుకు రాలేదు? మన ఇంటికి తలుపులు వేసేసి మేకులు పట్టలేదు కదా మీరు బయటకు రాకూడదని. సో రాజాధికారం కావాలంటే కింద స్థాయిలో నుంచి మనం బయట పెట్టి రాజకీయంగా ఎంత వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఎక్కువ మంది బయటకు వస్తున్నప్పుడు అప్పుడు మనం రాజాధికారంలో నిర్ణయం తీసుకోవడానికి మనకు అవకాశం ఉంది. ఇదేమి లేకుండా మన రాజాధికారం కావాలంటే రాదు. రెండోది ఇందాక చెప్తున్నారు, చాలా పరిశ్రమలు కానీ లేకపోతే ఇంకోటి కానీ రావట్లేదు. ఆటలు కూడా చెప్తా ఉన్నాను. ఇవాళ ఉదాహరణకి మన నియోజకవర్గ స్థాయిలో చాలా అవకాశాలు ఉంటాయి 10 మంది చేయడానికి. సామాన్యంగా నేనేం చేశాను, నాకు కాపురం సీట్ ఇచ్చారు. మీరు గ్రామాల్లో మీరు ఏ పని ఉన్నా సరే రండి, మీరు ఏ పార్టీ నాకు అనవసరం వచ్చి పని చేయించుకోండి అని చెప్పారు. అట్లానే అన్ని గ్రామాల్లో బలంగా పనిచేయడం జరిగింది. అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. చాలా వరకు అన్ని గ్రామాలు ఎవరు వచ్చినా ఏ పని కావాలో పని చేసిన పార్టీ చూడాలి. ఇవాళ పార్టీ చూడకుండా నేను ఆ విధంగా పనిచేశాను. ఇవాళ బలంగా ఉన్నా, మళ్ళీ పోటీ చేయడానికి ధైర్యం ఉంది. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ ఎవరైనా వెంటనే ఒక ధైర్యంగా నేను పనిచేయగలిగాను కాబట్టి మన గ్రామాల్లో పనిచేశాను, అన్ని గ్రామాలకైనా పనిచేశాను. సో ధైర్యంగా నేను పోటీ చేయగలుగుతాను. కానీ ఏదైతే సామాజికంగా ఆర్థికంగా బలపడాలంటే అందిపుచ్చుకోవాలి. అన్ని ఉన్న సమాజంలో ఉన్న అన్ని అవకాశాలు అందిపుచ్చుకోవాలి. అది మన దగ్గర చాలా కష్టసాధ్యం. ఎందుకంటే మన ఆలోచన విధానం చాలా దూరంగా ఉంది మిగతా వాళ్ళతో పోల్చి చూస్తే. చిన్న కులస్తులు కూడా ఏదైనా పని కావాలంటే పక్కాగా వస్తారు. సార్ ఫలానా వాళ్ళ దగ్గర ఇగో ఈ పోస్ట్ ఖాళీ ఉంది సార్, మీరు చెప్తే పని అయిపోయింది సార్, ఇగో వాళ్ళ పేరు వాళ్ళ నంబర్ అని వస్తారు. దురదృష్టశాత్తు మన వాళ్ళతోనే బాధ. మీరు చెప్తే అయిపోద్ది అంటాడు వచ్చి. సరే ఎక్కడ ఖాళీ ఉందిరా అంటే మీరు చెబితే అయిపోద్ది. సరే ఎక్కడ ఖాళీ ఉందంటే మీరు తలుచుకుంటే అయిపోద్ది. ఇది తప్ప రెండో మాట మాట్లాడు. పలానా చోట ఖాళీ ఉందంటే నేను నీకు ఉద్యోగం కావాలి కదా, నీకు ఎక్కడ పలానా చోట ఖాళీ ఉంటే నేను చెప్తాను, నేను ఉన్నాను కదా రెడీగా మీకు పని చేయడానికి అంటే మీరు చెబితే అయిపోతుందంటే, కానీ వాడు ఎక్కడ ఖాళీ ఉందో కనుక్కోరాడు. ఆ సమస్య తీర్చడానికి నేను నాకు ఉన్నా కూడా చేయలేని పరిస్థితి. రెండవది 30 తారీఖు ఆఖరంటే 1వ తారీఖు వస్తారు. మిగతా వాళ్ళేమో 20వ తారీఖు నుంచే బయలుదేరుతారు. సార్ ఇదిగో సార్ పలానోడి మా చెప్తే అయిపోద్ది, వాళ్ళ ఫోన్ నెంబర్ పలానా ఖాళీ మిగతా వాళ్ళు వస్తారు. మనోడు బట్టి 1వ తారీఖు వస్తారు. 30వ తారీఖు సాయంత్రం కానీ 1వ తారీఖు పొద్దున వచ్చి సార్ మీకు చెప్తే అయిపోద్ది అని ఆ రోజు చెప్తారు. అంటే అప్పటికి 30వ తారీఖు వచ్చేసి మనం ఎవరు రాబోయినప్పుడు టక్కనే ఎవరితో ఇచ్చేస్తాం లాస్ట్ డేట్ వచ్చినాక. అంటే అట్లాంటి అవకాశాలు కూడా ఎన్నో పోగొట్టుకుంటాం. ఇక్కడ తప్పు ఎక్కడ ఉంది? వాళ్ళు రాజకీయంగా మనం సామాజికంగా ఆర్థికంగా అన్ని దారులు చాలా ఉన్నాయి సమాజంలో ఉపయోగించుకోవడానికి. అవి మనం ఉపయోగించుకోవట్లేదు. కాలు ముందుకు పెట్టాల ఫాల్స్ ప్రెస్టేజ్ వాడిని అడిగేది కదా మనం అని ఇంటి దగ్గర కూర్చోండి. ఇంటి దగ్గర అంతా మీరు వచ్చారు వాడంతా వీడంతా మాట్లాడుకుంటే అవకాశాలు రావు. వాళ్ళు ఎన్నో ప్రభుత్వ కార్యక్రమాలు, ఎన్నో సబ్సిడైజ్ స్కీమ్స్, ఎన్నో కార్యక్రమాలు ఇంకా చెప్తా ఉన్నారు. సబ్సిడైజ్ స్కీమ్స్ కింద పనిముట్ల నుంచి రైట్ అన్నీ కాలు ముందుకు పెడితే దొరుకుతుంది. మనం పెట్టాం ఫాల్స్ ప్రెస్టేజ్ వాడి దగ్గరికి వెళ్ళేది ఏంటి, వీడి దగ్గరికి వెళ్ళేది వీడిని అడిగేది ఏంటి.
మరి ఏ విధంగా అభివృద్ధి సాధిస్తారు? సో నేను నా స్వీయ అనుభవం ఏంటంటే, ఇవాళ జేఏసీ ఏదో ఎలక్షన్స్ వచ్చి మనం మాట్లాడటం కరెక్ట్ కాదని నేనైతే భావిస్తా ఉన్నాను. ఎప్పుడు కూడా మనం క్షేత్రస్థాయి నుంచి ప్రతి గ్రామంలో మన నాయకత్వంలోకి రావాలంటే కింద నుంచి కష్టపడాలి. ఆ నాయకత్వం ఏ విధంగా ఉండాలి? మనకు ఒక నైతిక విలువలు ఉండాలి. ఇప్పుడు ఇవాళ వచ్చిన నాయకులందరికీ నైతిక విలువలు కాదు, వాళ్ళు ఒక స్థాయి వచ్చే వరకు నైతిక విలువ పాటిస్తూ ఉన్నారు, అక్కడి నుంచి ఎదుగుతున్నారు. తర్వాత వాడు ఎట్లా సంపాదించాడు, ఎట్లా చేసాడు, అది వేరే విషయం. కానీ ఒక నియోజకవర్గ స్థాయిలోని, ఒక మండల స్థాయిలో ఒక నాయకత్వం రావాలంటే మనకి నైతిక విలువలు ఉండాలి. సో అక్కడ దాకా మనం కనీసం ఎదిగితే ఆటోమేటిక్గా పుషప్ చేస్తారు. అరే ఈ నియోజకవర్గంలో కాపు సోదరులు ఎక్కున్నారు కాబట్టి ఇక్కడ కాపు గీస్తే బాగుంటుంది అనే ఆలోచన అప్పుడున్న పార్టీకి ఆలోచన వస్తుంది. ఇవాళ నేను ధైర్యం చెప్పాను, మా ముఖ్యమంత్రి సార్ మీరు నాకు కాపు సీట్ ఇచ్చారు, నేను అదే నియోజకవర్గంలో చెప్పాను. నేను ఏదైతే మీరు మనం మొత్తం పార్టీలు ఏదో పనిచేస్తున్నారో అదే విధంగా నేను పనిచేస్తున్నా కింద, మీకు ముందుగానే చెప్తున్నా. ఆయన చెప్పి పనిచేయటం మొదలుపెట్టాను. ఎందుకంటే దుష్ప్రచారం చేస్తారు, ఈయన అర్థంగా కాపు ఏం చేస్తున్నాడు, అర్థంగా ఇదే చేస్తున్నాడు, దుష్ప్రచారం చేస్తారు మళ్ళీ. అందుకని ముందుగానే చెప్పేస్తాం, మనం తప్పు చేయట్లా. వాళ్ళ గ్రామాల్లో ఇప్పుడు మా నియోజకవర్గంలో 30 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ నుంచి ఒకే కుటుంబం పాలన చేసి కేవలం కాపులతోనే గెలుస్తున్నాడు అతను. కానీ కాపు గ్రామాల్లో అభివృద్ధి లేవు. ప్రతి గ్రామంలో 2 గ్రూపులు, ఒక గ్రూప్ డైరెక్ట్ గా పార్టీ పరంగా పోషిస్తాడు, ఒక గ్రూప్ కింద నుంచి పోషిస్తాడు, ఇద్దరు కొట్టుకుంటా ఉంటారు, మళ్ళీ ఇద్దరు అతని దగ్గరికి వెళ్తా ఉంటారు. ఇక రాజకీయంగా ఎక్కడ దిగుతారు? ఇవాళ నేనేం చేశాను, నేను గెలిచిద్దామని ప్రతి ఊళ్ళో గొడవలు పెట్టాను. నేను ఓపెన్ గా మైక్ తీసుకుని చెప్పాను, మీరు ఏ పార్టీ గొడవలు పడుతున్నా, గొడవ పడితే ఈ డోక్కనే ఉన్న సిట్టింగ్ ఏం చేస్తాడు, కేసు పెడతాడు. కేసు పెడితే ఆ కేసు పెట్టిన వాళ్ళు మళ్ళీ వాటి దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు. సో వాడి వరకు వాడు కాపాడుకోవడానికి చేస్తున్నారు. ఇదంతా బాబు అసలు మీరు ఎవరు కొనుక్కోడు, నేను కేసు పెట్టాల్సి కేసు లేకుండా చేశాను. నియోజకవర్గంలో ఎక్కడ కేసు లేకుండా చేశాను. అది కావడానికి కాదు, మిగతా వాళ్ళ మీద కూడా నేను కేసులు పెట్టాలి. ఎక్కడ కూడా ఏదైనా గొడవ అయితే స్టేషన్లో సీఏ చెప్పారు, ఇద్దరు కూర్చోబెట్టి సెటిల్మెంట్స్ పంపించాను తప్ప కేసు పెట్టుతాను. అంటే మన ప్రజా ఇది రావాలంటే మనం 10 మందిని ఆగట్టుకోవాలని తప్పదు. మనం కేసు పెడితే అది వన్ సైడ్ అయిపోతుంది, అంటే అంత వరకు అతను డిస్ట్రిక్ట్ అయిపోతారు. ఇవాళ చెప్పలేని పరిస్థితి వాళ్ళు. మన మీద కనీసం ఆరోపణ చేయడానికి కూడా అవకాశం ఇవ్వట్లా. ఊరిని దుష్ప్రచారాలు చేసుకుంటా బతుకుతున్నారే తప్ప ఇవాళ రాజకీయంగా ఎవరికి పార్టీ లేదు, ఒకరి మీద ఒకరు పొరదేశే కార్యక్రమాలు చేస్తాం. అంటే ఇంకా ఏదైతే ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ రాజకీయంలో చూసినప్పుడు ఏదైతే ఇందాక రిజర్వేషన్ గురించి ఏమైనా మాట్లాడినప్పుడు కూడా నిజంగా చెప్తాను సార్, మీ అందరికీ నేను ఆ రోజు ఉన్నారు కాకినాడలో మన మీటింగ్లో, జేఏసీ మీటింగ్ కాకినాడలో. నేను అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి 3 సార్లు మాట్లాడటం జరిగింది రిజర్వేషన్ గురించి. వారు 3 సార్లు మాట్లాడినప్పుడు అన్నా నువ్వు ఒకసారి పద్మనాభ గారితో మాట్లాడు, ఏ విధంగా చేస్తే మనకి, ఏ విధంగా వెళ్తే మనకి చేయడానికి అవకాశం ఉందో. ఇదంతా పెట్టాలని ముందు జరిగిన సంగతి చెప్తున్నాను. మీ అందరికీ అవకాశం ఉంటే చెప్పమనండి. నేను అప్పుడు వారి గుంటూరు రావడం జరిగింది, అప్పుడు రాంబాబు కూతురు పెళ్లి. ఆ రోజు అడిగితే జియో నెంబర్ 30 పునరుద్ధరించమనండి సార్. ఇదే వెళ్ళి మళ్ళీ ఆయనకి చెప్పారు, అన్న ఏంటన్నా మీరు ఎప్పుడో 76 సంవత్సరం 79 సంవత్సరం జియో ఇప్పుడు పునరుద్ధరించమన్నారు, క్లారిటీగా ఏ విధంగా చేస్తే ఒక సూచన చెప్పమనండి అన్నారు. మళ్ళీ వచ్చారు, మళ్ళీ బీసీ దీంట్లో కావాలి, బీసీఎఫ్లో కావాలి అని చెప్పారు పెద్దలు. నేను మళ్ళీ ఆయన దృష్టికి తీసుకెళ్ళాను, అన్న మీరు బీసీలో ఎటువంటి 1% కూడా తగ్గించకుండా మాకు అవకాశం కల్పించని మీరే చెప్తా ఉన్నారు ఒక పక్కన. మళ్ళీ ఎఫ్ అంటే మరి దానిపై కదా ఇవ్వాల్సింది. మళ్ళీ వాళ్ళు కూడా మొదలు పెడతారు, మా దాంట్లో తగ్గించారని వాళ్ళు వద్దని చెప్తున్నా, మళ్ళీ దాంట్లో మీరు మాకు ఏమంటున్నారు, ఏదో కుదిరింది. లీగల్గా మీరు ఏ విధంగా చేస్తే బాగుంటుందో ఆ సూచనలు చెప్పాలంటే మళ్ళీ మూడోసారి కాకినాడలో మనం కలిసాము, అదే పక్కన కళ్యాణంలో. ఆ రోజు నేను మన జేఏసీతో పాటు అడ్వకేట్స్ కూడా అందరూ వచ్చారు. ఆ రోజు నేను ఇదే మైక్ తీసుకొని క్లియర్గా చెప్పడం జరిగింది. లీగల్గా ఏ విధంగా చేస్తే బాగుంటుందో ఆ సూచన అడిగారు ఆయన. మన వాళ్ళు ఎవరు చెప్పలేదు సార్, నిజంగా ప్రమాణ బుద్ధిగా చెప్తున్నారు. ఎవరిని విమర్శించలా, మనం విమర్శించుకోవట్లా. ఆ రోజు ఎవరు చెప్పలేదు.
కనీసం అది తీసుకెళ్తే ఏమన్నా ఎలక్షన్స్ లో చెప్పిస్తానికి అవకాశం లేదో అనుకున్నా నేను. కానీ ఎవరు ఆ రోజు మీటింగ్ లో సూచన లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చి లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ కి కేంద్రానికి తెలియజేయడానికి ఆ పాయింట్ రిజర్వేషన్ కల్పడానికి ఆయన అడిగిన మాటని మన దగ్గర నుంచి సమాధానం రాల. నేను ఎవరిని విమర్శించట్లా, ఇది చాలా బాధాకరమైన విషయం. అందుకని ఆయన ఏం చేశాడు, మళ్ళీ పిఠాపురంలో రిజర్వేషన్ కల్పన కష్టసాధ్యంగా ఉంది కాబట్టి నేను 2000 చొప్పున ఇస్తాను, 10,000 కోట్లని చెప్పడం జరిగింది. ఆ వారం ఇవాళ సంక్షేమ పథకాలు ఇవాళ నిజంగా చెప్పండి, గతంలో సంక్షేమ పథకాలు ఎంతమంది ఇచ్చారు? ఈ రోజు ప్రతి గ్రామంలో ఎక్కడైనా రాష్ట్ర వ్యాప్తంగా ఏ మూలైనా సరే ఒక కుటుంబంలో నాకు సంక్షేమ పథకాలు రాలేదని చెప్పగలుగుతారా? అంటే అందరిని కవర్ చేశారు, దాంట్లో మనం కూడా ఉన్నాయి. సో మన పర్సంటేజ్ రాష్ట్రంలో ఎంతమంది ఉంటే అంతమందికి అందినా లేదా? మరి రాలేదని ఏ విధంగా అంటారు? ప్రశాంత్ కాదు, మానవుగా మీరు చెప్పండి. మీరు మాట్లాడడం ఏం మాట్లాడారు కాదు, మాట్లాడలేదు. ఆయన మాట్లాడుతున్నాయండి, విమర్శించట్లా అన్నారు. నేను విమర్శించట్లా సార్, నా మాట విని నా మాట విని మీరు ఎప్పుడే చెప్పండి, మీరు ఎప్పుడే చెప్పండి, మీరు ఎప్పుడే చెప్పండి. నేను తప్పు చెప్పడా, నేను అబద్ధం చెప్పడా, అబద్ధం చెప్పడా, తప్పు చెప్పడా, అబద్ధం చెప్పడా, తప్పు చెప్పడా సార్. నేను అబద్ధం చెప్పలేదు, తప్పు చెప్పలేదు. నేనేమంటే 100 మందిలో ఒక నిమిషం, 100 మందిలో ఎంతమంది కానీ అంతమందికి మనలో ఎంతమంది ఉంటే అంతమంది కలిగే లేదా? పూర్తిగా విని మాట్లాడండి, ఏమన్నా అలా మీరు పూర్తిగా విని మాట్లాడండి. నేను పూర్తిగా విని మీరు మాట్లాడండి, నాకేం అభ్యంతరం లేదు. అలా నేనే కాపు జేఏసీ సోదర మనకు నమస్కారంతో మంచి వేదిక ఏర్పాటు చేశారు చంద్ర జనార్దన్ అండ్ మహాబాబు గారు. ఈ మధ్య కాపుల గురించి ఏ ఉన్నా కానీ విజయవాడలో మేము ఉన్నామంటూ ఒక వేదిక ఏర్పాటు చేస్తుంది. వాళ్ళు ఒకసారి మనం అభివృద్ధి తర్వాత ఉత్తరగడ ఉద్యమం చేసిన తర్వాత చాలా అద్భుతంగా మనం ముందుకెళ్ళింది. రిజర్వేషన్ సాధించడానికి మనందరం కూడా తోడ్పడ్డాం. జేఏసీ ఏర్పడిన సంతోషం. అయితే ఈ జేఏసీ మీటింగ్ రోసయ్య గారు ఎమ్మెల్యే అయినా 2 నెలలు పెళ్లి చాలా బాగుండేది అనుకున్నాయి. ఎన్నికలు 2 నెలల ముందు పెడతాము. పదవి వెళ్ళిపోయే ముందు మన ఎంకరేజ్లో పాపం చాలా మంది గెలిచారు. ఇంకా 2-3 నెలల్లో వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి. రోసయ్య గారు ఆయన చాలా వరకు నాకు తెలిసి గ్రామాల్లో ప్రమాణంగా పనిచేశారు. ఆయన కాపు జేఏసీకి న్యాయం చేశారు అనుకుంటా ఉన్న ఎమ్మెల్యేలు నాకు తెలుసు. ఎందుకంటే కొన్ని గ్రామాల్లో అవుట్లెట్గా రోడ్లు కానీ అక్కడ చాలా మన ప్రైవేట్ రోడ్స్ కానీ టెంపుల్స్ కానీ మనందరూ కూర్చున్నారు కాబట్టి ఆ గ్రామంలో చూసి ప్రత్యేక రోసీగా అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యేగా న్యాయం చేశాడు. కాపు జేఏసీ తరఫున పార్టీ పరంగా మనం మాట్లాడుతున్నాం. అయితే ఈ మీటింగ్ మనం పార్టీ మన వాళ్ళు ఎవరైతే సభ్యులు ఉన్నారో ఎమ్మెల్యేలు ఎన్నికైన తర్వాత 2-3 నెలలు పెట్టుకుని ఒత్తిడి చేస్తే వాళ్ళు ఆ నాయకత్వం మీద ఎవరు చేసేవాళ్ళని మనం చేసుకుంటాం.
ఇప్పుడు మనం ఎన్నికకి వచ్చాం ఎలక్షన్, అందరూ ఏమనుకుంటారంటే ఇట్లా మీటింగ్ పెట్టారంటే మళ్ళీ ఏదో ఒక్కొక్కడు అనుకుంటారు. లేదా రాము గారు చాలా అద్భుతంగా గుంటూరులో పెట్టాడు, పూజించిన విధంగా జనం వచ్చారు. దానికి కూడా ఒక మీడియా ఛానల్ ముసిగేశారు. తాడేపల్లి ప్యాలెస్ అంతా వచ్చింది వాళ్ళది. ఎంతవరకు న్యాయం చెప్పారు? అందరూ కలిసి ఇప్పుడు అందరూ అన్ని పార్టీలు ఉన్నాం ఇక్కడ. అంటే మీడియా గురించి చూస్తున్నా. ఆ రోజు ఉద్యమం మనం మీడియా పెట్టాం కాబట్టి అద్భుతంగా ఇంతమంది జనాన్ని గ్యాదర్ చేయగలిగాం. నేను ఎన్నో ఇబ్బంది అనుకుంటా, మీరు వ్యక్తిగతంగా ఇబ్బందులు పెట్టారు. అయినా మళ్ళీ ఇక్కడ నోమాడల్ ఎదురుగా నంబర్ 1 ఛానల్ మళ్ళీ 15 రోజుల్లో పెద్ద ఆఫీస్ ఓపెన్ చేస్తాం. మీ అందరూ తెలియజేస్తాం. నోమాడల్ ఎదురుగా ప్రమాణ తయారవుతుంది. మనం వెనకడ వేయగలం కార్పొరేట్. మరి ముఖ్యంగా నా అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు ఎజెండాలో రిజర్వేషన్లు నా తెలిసిన రావండి, నాకు గుర్తు తెలియదు, అవ్వలేదు మనం కూడా మాట్లాడుతున్నాం. రాజ్యాధికారం కోసం మనం పోరాడాలంటే మన రోసి గారు ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు, ఆపుల రామకృష్ణ గారు, ప్రకాష్ గారు, వీళ్ళందరూ తెలుగుదేశంలో ఉన్నారు. మన రమాదేవి గారు, వీళ్ళందరూ కూడా మన ఎవరు మన జనసేనలో ఉన్నారు. మన అక్కడి నుంచి వచ్చారు సోదరులు చంద్రశేఖర్. అయితే నా ఉద్దేశం ఏంటంటే నా సూచన ఏదే ఉండాలి, ఉండాలి. నిజంగా చెప్పండి, రిజర్వేషన్ రావు 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 ఎవరు పోరాట. ఆ రోజు 10 లక్షల మంది మనం జనాభా వెళ్ళాము. ఆ రోజు డైరెక్ట్ గా మన సీఎం 2 సీఎం గారు చెప్పేశారు, ఎవరేమో సాధ్యం కాదు కేవలం చదువుతున్నాము. మళ్ళీ పోరాటం ఎక్కడ చేస్తాం చెప్పడం? ఎంతమంది మనం రోడ్డు నడుచుకోవద్దాం? 20 కోట్లు తిరిగాం మేము. ఒక అధికార పార్టీలో మంత్రి నేను ఫోన్ చేసి ఏంటమ్మా ఆ రోజు మా అమ్మ మీ అందరూ మాట్లాడారు అంటే ఏం చేయాలయా మీ అందరూ వచ్చి బిర్యానీ అడిగారు. కోర్టులో నదిపోయి శిక్ష పడుద్దామని ఒక మా దగ్గర 41 మందిలో ఒకటి సూసైడ్ చేసుకుంటారు. రాకేష్ గారు ఇప్పుడు తెలుసు. అంటే గ్రామాలనే మీరు ఉద్యమానికి కాపుతున్నా రైల్వే కేసు పెట్టారు, ఇక మీరు అయిపోయిన తర్వాత మీరు జైలుకి వెళ్తారంటే మళ్ళీ వాటిని రక్షించాలని తెలుసు. తన సుబ్రహ్మణ్య గారు మన అనంతపురంలో బ్రహ్మాండ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు. చిన్న ఉదాహరణ చెప్తాను, ఏమనుకో బ్రహ్మాండంగా అందరూ వెళ్ళాం, సక్సెస్ అయింది. రెండో రోజున జేఏసీ కాస్త పోయి ఒక పార్టీ గుడి కింద కూర్చొని మరొక స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇక మన జేఏసీలు పెట్టుకున్న లాభం ఏంటి చెప్పండి? ఇంతమంది మేము అందరూ అనంతపురం వెళ్ళాం. ఏమంటే వచ్చారా సుబ్రహ్మణ్యం గారు, చంద్రశేఖర్ గారు వచ్చాం. తెల్లవేసరికి ఈ జేఏసీలో మాట్లాడిన నాయకులు కూర్చొని మన కాపుల మీద పెడతాం మన స్టేట్మెంట్. ఇక ఎందుకు మనం ఏకీకరణ చెప్పండి? ఒకటే చెబుతున్నా, అందరూ అన్ని పార్టీలో ఉన్నారు మనలందరూ. ఆ పార్టీలో బలాలిద్దాం. రోసయ్య గారు ఈసారి మంత్రిగా కూడా మనం ప్రయత్నిద్దాం. ఆ పార్టీ వస్తే తెలుగుదేశం వస్తే మనం మన రామకృష్ణ గారికి లేకపోతే వీళ్ళందరికీ సీట్లను రావడం మనం బయట చేద్దాం. దాని గురించి వేరే మాటలు లేదు. రెండోది, ముఖ్యమంత్రిగా మనోడికి ఏదైనా పార్టీ ఇస్తే అవుట్లెట్ గా ఆ పార్టీ మనం పనిచేద్దాం. కానీ లేదా మనోడి ముఖ్యమంత్రి అవ్వాలంటే మనం కట్టడిగా ఉండి బీసీలు ఎస్సీలు కాపులు దమ్ముంటే ఒక పార్టీ పెట్టి లేదా మన పవన్ గారిని మాట్లాడుకొని అయ్యా అందరూ అంటున్నారు చాలా నేను గోదావరి జిల్లా దగ్గర వచ్చి రాబోతున్నాయి ఇస్తారు, అందరూ బాధపడతారు. ఎవరు వెళ్ళి ఆయన ఎప్పుడు సపోర్ట్ చేస్తారంటే ఇదంతా కూడా కాపు పెద్దలు ఒకటే చెప్తున్నాడు. పద్మనాభం గారు వైసీపీకి వెళ్తున్నారు, పొంగవీడి రాజు గారు వైసీపీ అంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం అంటున్నారు. మనందరం ఏం చేస్తాం? జేఏసీ మనందరం కట్టుకొని మనందరం పోరాడి డబ్బులు ఖర్చు పెట్టుకొని కేసులు పెట్టించుకొని ఆస్తులు నష్టపోయి మనందరం ఏం చేయాలి? ఒకే ఒకటి ధైర్యంగా వచ్చాయండి. ఎందుకంటే ఎమ్మెల్యే నాట్లు అయిపోవడం. రోసి గారు వస్తుంటే ఆశ్చర్యపోయి కింద కాళ్ళు కానీ మొదటి మన కాపులు చెప్పబడింది. మరి ఆయన నెక్స్ట్ సీట్ ఇస్తారో నాకు తెలియదు. కానీ ఎందుకంటే ఆయన వచ్చాయని ఉండేవాడు కారణం. మరి ఏదైనా ఇలాంటి వాళ్ళు తమ్ముగా ఇలాంటి వాళ్ళు ఎన్నుకోవాలంటాం. పార్టీ నాకు సంబంధం లేదు. నువ్వు గెలిచిన తర్వాత కాపుల కోసం నువ్వేం చేస్తావు? మీటింగ్ పెట్టి చెప్పండి, సంతోషపడతాం. అంతేగాని ఇలాంటి ఉద్యమాల్లో నేను మీడియా పరంగా చదువుతున్నా, 20 సంవత్సరాలు తలపరంగా చదువుతున్నాను. చిన్నప్పటి నుంచి కూడా రంగాగారు విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్నట్టుగా చదువుతున్నాను. ఎన్ని
పేరు చెప్పిన విషయంలోకి వెళ్ళిపోతే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది కులంతో పెట్టుకున్నటువంటి మీటింగు. అసలు మన కులం మనం ఏంటి ఫస్ట్ ప్రాథమికంగా అంటే మనం రంగా గారి అంటే మా స్టూడెంట్ లైఫ్ నుంచి ఫస్ట్ ఏఎస్ఎఫ్ తర్వాత యూఏ రంగా గారి అభిమానంగా ఉంటూ రంగా గారి అన్ని విషయాల్లోనూ ఉంటూ ఆయన ఉన్న టైంలో ఆయన ఒక 88 డిసెంబర్ 26 జరిగిన తర్వాత నుంచి ఈ రోజు వరకు కూడా ఇంకా మనం ఏంటంటే మనం ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఏంటి అనేది మాట్లాడుతున్నాం. కానీ 35 ఏళ్ళు అయింది. 35 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఇంకా మనం కలిసికట్టుగా ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏం చేద్దాం అని ఇప్పుడు వరకు కూడా ఏమీ సాధించుకోకుండా ఒక్క మనిషిగా ఉన్నటువంటి రంగా గారు ఆ యూనిటీ తోటి అందరినీ కూడా కలుపుకుని చేసినటువంటి ఆ ఒక్క వ్యక్తి యొక్క ఆయన్ని ఆచరణలో తీసుకుని మనం దాన్ని ఇప్పుడు వరకు కూడా తీసుకెళ్ళలేకపోయాం. అదే పరిస్థితుల్లో ఈ ల్యాబ్స్ని ముందు ఏ రకంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి, ఏ రకంగా మనం అందరం కలిసికట్టుగా ఉండాలి. మనం ఒక 27% ఉన్నాం, 22% ఉన్నాం అని నెంబర్ గేమ్ని చెప్పి అవతల వాళ్ళని భయపెట్టే కన్నా ఆ నెంబర్ గేమ్ని ఎవరికి భయపెట్టకుండా కథమ వాళ్ళని కలుపుకుని వెళ్ళేటట్లుగా ఉండాల్సినటువంటి పరిస్థితిని మనం ఎందుకు తీసుకురాలేకపోతున్నాం. మనం గొప్ప అనుకుని మనం అనుకోవడం కానీ మనం కథమవాళ్ళతో కలిసి ఇంకా బలవంతంగా ఇంకా బలంగా ఎలాగా తయారవుతాం, ఎలా తయారు చేసుకుందాం అంటే ఇప్పుడు చెప్తున్నటువంటి నాయకులు వచ్చేటువంటి జనసేన కానీ ఏదైనా సరే మన జనసేన మన పవన్ కళ్యాణ్ అలాగా వేరే వాళ్ళని కూడా కలుపుకోవాలనేది ఎట్లా అయితే ఉందో మనం ఎందుకని అలాగా కథమవాళ్ళని కలుపుకొని బలంగా ముందుకు వెళ్ళలేకపోతున్నాం. మనం కులం మనం, జనం మనం, జనమే మన బలం అని అనుకుంటాం. కానీ మన కులం యొక్క దీన్ని చూస్తే మనం ఎంతసేపు సాక్రిఫైసెస్ కానీ మిగిలిపోతున్నాం. అంటే మన పూర్వీకుల నుంచి చూస్తే శ్రీకృష్ణదేవరాయలకి అంటే బలిజలుగా ఉన్నటువంటి మిలిటరీ కాపులు, మిలిటరీలో ఇంతకుముందు ఉన్నటువంటి బ్రిటిషర్స్కి మనకున్నది బ్రిటిషర్స్ టైంలో కూడా ఎక్కువగా మిలిటరీ ఉన్నదంతా కూడా కాపులే. పాత రోజుల్లో మనకు ఉన్నటువంటి బై జీన్స్ వైజ్ అంటే బ్రిటిషర్స్ బుక్లో కూడా ఉంది ఒకటి, కాపులు అంటే సాక్రిఫైసెస్ దే ఆర్ ది ట్రస్టీ పీపుల్ అని. వాళ్ళు ప్రాణాన్ని ఇస్తారు, అట్లాగే నమ్ముకుని ఉంటే ఎంతటికైనా ఫ్రంట్ లైన్లో ఉండేటువంటి వాళ్ళు అనేది మన కులానికి ఉన్నటువంటి ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం. మీరు ఎప్పుడు మనం ఇప్పుడుదాకా పాత రోజుల్లో నుంచి అంటే నేను పుట్టక ముందు నుంచి మనం లెక్కేసుకుంటే నాకు 62 ఏళ్ళు లెక్కేసుకుంటే ఆ రోజు నుంచి కూడా ఈ రోజు కూడా మనం సాక్రిఫైస్గానే మిగిలిపోతున్నాం తప్పితే ఏ రోజు కూడా ముందుకు ఎందుకు ఉండలేకపోతున్నాం అనేది ఒక్కసారి చూసుకుని మన బలాన్ని మనం ఒక్కసారి ధైర్యాన్ని బలాన్ని ఒక్కసారి చూసుకుని అందరం ఒక యూనిటీ లేదంతా మటుకు నేనైతే దాన్ని నమ్మనండి. ఎందుకంటే ఇవాళ ఏ రోజు ఎవరు పిలిచినా ఒక మంగబాబు గారు వచ్చారనో, జనార్దన్ గారనో, లేకపోతే ఒక రాయల్ క్లబ్ అనో, కాపునాడనో ఉన్నటువంటి ఏ సంఘం పిలిచినా సరే కాపులు అనేటువంటి కులస్తులు వచ్చి అటెండ్ అవుతున్నారంటే యూనిటీ ఉండబట్టే. కానీ నాయకుల్లో చక్కటి చిత్తశుద్ధి ఉండి నాయకులు చేయాల్సినటువంటి కార్యక్రమాలు చక్కటి ప్లానింగ్గా చేసి అందరినీ కలుపుకుని ఒక తేనెటీగ లాంటి ఒక యూనిటీని తీసుకురావాలి తప్పితే ఆ యూనిటీ తోటి మనం ముందుకు పోదాం. అందరూ కూడా చక్కగా చెప్పి ఉన్నారు. మన ఎంఎస్ఆర్ గారు ఛానల్ 1 అయినా చెప్పారు. ముందు అయిపోయిన దాని గురించి అంటే ఉద్యమాలు చేయడం అనేది ఇప్పుడు జరిగేటువంటిది కాదు. ఒక వ్యూహంతో ఒక యూనిట్ తోటి ఈ జేఏసీ అనేది మనం నిర్మించుకున్నాక జనార్దన్ గారు కానీ, రామకృష్ణ గారు కానీ మనం ఉన్న అందరం అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఎక్కడెక్కడ ఉన్నటువంటి ప్రతి గ్రౌండ్ లెవెల్ గ్రామాల స్థాయి నుంచి ఒక ఎంపీ నియోజకవర్గాల స్థాయిలో కూడా ఒక యూనిటీగా అంటే ఎక్కడికక్కడ వార్డు వైజ్గా కూడా నిర్మించుకుని ఒక వ్యూహంతో ఒక ప్రణాళికతో ముందుకు పోతూ ఈ యాక్టివిటీ అనేది కంటిన్యూగా ఉండాలి అనేటువంటిది అది మటుకు ప్రగాఢంగా ఉండాల్సింది. అంటే మనం 35 ఏళ్ళకి ఇంకా చేస్తానే ఉంటున్నాం. ఇది ఒక 5 ఏళ్ళు గట్టిగా మనం చేసుకుంటే 5% ఉన్నాళ్ళు 7% ఉన్నాళ్ళు మనం శాసిస్తుంటే మనం ఇంత ఉండి ఎందుకు చేయలేకపోతున్నాం అనే దాని మీద ఒకసారి మేధోమథనం పెట్టుకుని దాని మీద కృషి చేస్తూ కంటిన్యూగా మనం చేసుకుంటూ ఇంతమంది ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి బలిజ సోదరులు మాట్లాడిన దాంట్లో నాకైతే బాగా
అనుభవం మాకు రిలేషన్ ఇది ఉంది. దీని మీద సపరేట్గా మనం ఎవరు మాట్లాడడానికి లేదండి. సపరేట్గా అంటే మన బలిజులు కానీ, తూర్పు కాపులు కానీ, కాపులు కానీ అందరం ఒకటి. కాకపోతే మనం దీన్ని ఎలాగా కలుపుకుందాం, అందరం కలిసి ఎలా చేసుకుందాం అంటే బలిజ అనే దాన్ని మళ్ళీ సపరేట్ చేసుకుని మనం చేయడానికి విడతీయడానికే ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎక్కువగా జరిగింది. ఇలాంటిది కాకుండా మనం అందరం కలిసికట్టుగా చేయడానికి ఏ రకంగా ముందుకు పోదాం, ఈ బలం అనే దాన్ని పెంచుకుంటూ పక్కన ఉన్నటువంటి వాళ్ళని కూడా కలుపుకునే దానికి ఏ రకంగా పోదాం, దాన్ని ఎలా చేసుకుందాం, మనకున్న దీన్ని ఇంకా ఎలా పెంచుకుని అందరం ఎలా ఉండాలనే దాని మీద మెదోమదనం చేస్తూ మనం అందరం కలిసికట్టుగా ఇంకా ముందుకు వెళ్తూ రెగ్యులర్ మీటింగ్ చేసుకుంటూ ఒక లిమిటెడ్ దీంట్లో మేధోమదనం చేసి ఒక మంచి ఐడియాలజీలు దీని కింద వెళ్తే బాగుంటుందండి. ఈ సభ నిర్వహించినటువంటి మన చెందు జనార్దన్ గారు, చీఫ్ గెస్ట్గా వచ్చిన మంగబాబు గారు, అందరూ అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి మన మెంబర్లు, కులస్తులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ భాస్కర్ గారు. ప్రధానంగా ఏ విధంగా నిలబెట్టారు అనేది చెప్పారు. మంచి ఎందుకంటే రాష్ట్రంలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ అన్ని మన సోదర కులాలన్నీ కూడా దాంట్లో ఎన్ని వర్గాలు ఉన్నా ఒకటిగానే ఉన్నది, జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో. కానీ రౌండ్ టేబుల్ సమావేశంలో పెద్దలు, ప్రముఖ జర్నలిస్టు చంద్రు జనార్దన్ గారు, వేదిక మీద ఆశీలైనటువంటి కాపు జేఏసీ అతిరథ మహారాజు ప్రకాష్ గారు, రామకృష్ణ గారు, పెద్దలు కృష్ణ గారు, మిగిలినటువంటి వివిధ స్థాయిలో మా శ్రీనివాస్ గారు, న్యాయ గారి, అలాగే రాయుడు గారు, అందరికీ పేరు పేరున వెంకట గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒకటే రాజ్యాధికారం అని చెప్తారు మనోళ్ళు మాట్లాడినప్పుడు. ఆత్మధైర్యానికి, స్థైర్యానికి నా అభినందనలు. రాజ్యాధికారం రావాలంటే జనాభా ఎక్కువ మంది ఉన్నాం కదా, మన రాజ్యాధికారం రావాలంటే రాదు. రాజ్యాధికారం కావాలంటే ప్రణాళిక ఉండాలి. ఆ ప్రణాళికతో పాటు ఆర్థికంగా మనం బలోపేతం కావాలి. ఆర్థికంగా బలవంతమైనప్పుడు పదవులు మన దగ్గరికి వస్తాయి. అంతేగాని ఆర్థికంగా చాలా లో లెవెల్లో ఉండే, ఇప్పుడు పాతాళంలో ఉండి మాకు అధికారం కావాలంటే అది సాధ్యం కాదు. ఉదాహరణకు పార్లమెంట్ మెంబర్ ఇస్తామంటారు, తీసుకోండి సార్, మీరు అడిగారు మీ సామాజిక బలం ఉందని. ఆ పార్లమెంట్ మెంబర్ ఇచ్చినప్పుడు మనం పోటీ చేసి 50 కోట్లు, 60 కోట్లు, 70 కోట్లు, 50 కోట్లు పెట్టగలిగినప్పుడేగా మనం లోక్సభకి ఎన్నికయ్యేది, లేకపోతే వెళ్ళే పరిస్థితి ఉండదు. అందువల్ల మీరు ఒకటే సామాజిక బలం ఉండాలి, మనలో ఐకమత్యం ఉండాలి. మనవాడు ఎవడన్నా ఏదైనా మంచి పొజిషన్లో ఉన్నప్పుడు మనందరం కూడా ఒకే మాటకు అభినందించేటటువంటి సంస్కారం ఉండాలి. ఏదైనా ఒకటి మాట్లాడుతుంటే ఏమంటే ఇంకోటి మాట్లాడతారు, కౌంటర్ లైట్ కాదు. సమాజంలో మనం ఏ స్థాయిలో ఉన్నారు, మనం ఏ స్థాయిలో ఉపయోగపడగలుగుతాం, అలా ఉపయోగపడగలిగినప్పుడే కదా సంఘనాయకులు మన వెనకాల ఉంటారు, లేకపోతే చిన్నోళ్ళు మన వెనకాల ఉంటారు. మన విజయవాడ మీటింగ్ పెడితే కల్దిన్ రోడ్డుకి, గిరి రోడ్డుకి, మండపల్లి రోడ్డుకి, ముదిరేపల్లి మండలాల్లో ఉండే నాయకులకు కూడా తెలియదు కదా. తెలవనప్పుడు ఎలా రాయుడు గారు ఉన్నాడు. ఇప్పుడు ఆయన పాపం ఈ 4-3 ఏళ్ళలో బ్రహ్మాండంగా టీంని తయారు చేశాడు. మనందరూ కూడా రాయుడు గారిని ఫాలో అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. 13 పాత జిల్లాలు, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి 26 జిల్లాలు. ఆ లెవెల్లో దీన్ని తీసుకెళ్ళాలి. ఒక ఆస్పెక్ట్. రెండోది మళ్ళీ ఐకమత్యం ఉండాలి. ఐకమత్యం చాలా కొరబడింది. మీరు ఏమని అనుకోండి, నేను ఓపెన్గా చెబుతాను.
మనవాడికి ఏదైనా జాతీయ స్థాయిలో పదవి ఇస్తే ఆ నలుగురు వచ్చారు అభినందన చెప్పలేరు, భయపడతారు. దురదృష్టం కదా. ఇప్పుడు రోసయ్య గారు ఎమ్మెల్యే గారు అవగానే అమ్మ మా రోసయ్య గారా, ఉమారెడ్డి వెంకటేశ్వర గారు అల్లుడు గారా, అంతకుముందు విజయకృష్ణ హోటల్ నడిపాడు ఈయన పేద బొప్పరేటర్ గారు ఆ లెవెల్లో వెళ్తారు తప్ప సామాన్యుని అసామాన్యుని చేసే స్థితిలో మనం రాలేకపోతున్నాం. అది మన ల్యాప్టాప్ గ్యాప్ అనుకోండి, లేదా మన దురదృష్టం అనుకోండి. అలా కాదు. ఇవాళకైనా మనలో చదువుకున్న వారు ఉన్నారు. ఇది వరకంటే డాక్టర్ ఇంజనీర్ ఉండేవాళ్ళు కాదు, వాళ్ళు అమెరికా వెళ్ళేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు. ఇవాళ మన కుటుంబాల్లో ఆ కుటుంబం నుంచి వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఫారిన్లో ఉంటారు. అంటే ఒక రకంగా ఆర్థిక వెలుసుబాటు కూడా ఒక లెవెల్కి వస్తున్నారు. దాంతోపాటు మనకేముండాలి? స్పిరిట్ ఉండాలి, కోరిక ఉండాలి, యాంబిషన్ ఉండాలి, సాధించాలి, ఒక గోల్ పట్టాలనేటటువంటి ఆశ ఉండాలి. అర్జునుడు చూడు నీకేం కనపడుతుంది అంటే చేప కన్ను ఏం చెప్పలా, నాకు మత్స్యాన్ని పెట్టేటప్పుడు నాకు కన్ను కనపడుతుంది అని చెప్పాడు. అలాగే మీరు ఒక గోల్ పెట్టుకొని ముఖ్యమంత్రి అవ్వాలి. ఏం చేయాలి మనం? ఒక ముఖ్యమంత్రి యాంబిషన్ ఉంది మనకి. ఎందుకంటే 18 మంది ముఖ్యమంత్రులు చేశారు, కాపులు లేరు. మన రాష్ట్రుడి పోయిన తర్వాత 2 ముఖ్యమంత్రులు చేశారు, కాపులు లేరు. ఏదో పెడుతున్నారు ఊరికే మన కరేపాకు పప్పులు వేసినట్టు. ఆయన డిప్యూటీ సీఎం ఇచ్చారు ఎవరికి? మన సత్యనారాయణ గారికి సంతోషం. ఏ రోజైనా ఈయన తీసుకుని ఆయన ఢిల్లీ వెళ్ళాడా జగన్మోహన్ రెడ్డి గారు? కామెంట్ కాదు ఎలా. అదే పక్క జిల్లాలో రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్కని తీసుకుని ప్రధాని కలిశాడు. అటువంటి అవకాశం ఎప్పుడైనా మనోడికి వచ్చిందా? రావాలి. అలా రావాలంటే మన శక్తి కావాలి. అలా శక్తి రావాలంటే ఆర్థిక పరిపుష్టి రావాలి. లేనప్పుడు చేయలేము. ఆడ పదవులు ఇచ్చినా కూడా ఆ పదవులకు న్యాయం చేయలేమని చెబుతున్నాను. ఇప్పుడు వాడు సిటీ కాంగ్రెస్ నాకు ఇచ్చారు నడపడం మామూలు విషయం కాదే. లక్షలు అవుతుంది నెలకి నడుపుతున్నాం. జిల్లా కాంగ్రెస్ ఇచ్చారు. ఆ కాపునాడుకు సంబంధించిన అంశాన్ని మనం తీసుకున్నట్టయితే ఆ రోజు ఏ డిమాండ్లు అయితే ఉన్నాయో రంగాగారి మీద దాడులు కొనసాగే అంశం మినహాయిస్తే ఆ రోజు రంగాగారి మీద దాడులు జరిగాయి. ఈ రోజు అందరి మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఒంగోలు జిల్లాలో ఒక సోదరుడు ఒక గుప్తా గారి మీద దాడి జరిగితే అక్కడ ఉన్న క్యాబినెట్ మంత్రి గారు దాని మీద స్పందించారు. అక్కడున్న సంఘం స్పందించింది, వాళ్ళది రాష్ట్ర స్థాయి సంఘం స్పందించింది, ఉమ్మడిగా పక్క రాష్ట్ర సంఘం స్పందించింది. ఆ మిత్రుడికి ఆ పార్టీ క్షమాపణ చెప్పింది, బహిరంగంగా చెప్పింది. ఆ మిత్రుడిని ఆ సామాజిక కోణంలో గౌరవించింది. కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ మన బంధువుల మీద, మన కుటుంబ సభ్యుల మీద జరిగే దాడుల మీద, జరిగే హత్యల మీద, జరిగే అత్యాచారాల మీద స్పందనేది లేదు. ఈరోజు మనం రాష్ట్ర జేఏసీ సమావేశం ఏర్పాటు చేస్తూ ఉంటే దానికి సంబంధించి రాష్ట్ర స్థాయిలో ఇంతమంది ముఖ్యులు కొన్ని సంవత్సరాల పాటు ఉద్యమంలో పాల్గొని 100 కేసుల్లో ఉన్న పెద్దలు ఈరోజు హాజరయ్యారు. ఈ అందరి వేదికగా మనం చెప్పాల్సిందేంటి? మనకి ఒక చిన్న సమావేశం గుంటూరు జిల్లాలో అనుకుని జిల్లా స్థాయి సమావేశం ఒక 3-4 వేల మందితో ఏర్పాటు చేసుకుంటే, ఓట్లు సీట్లు అనే నినాదంతో ఏర్పాటు చేసుకుంటే దానికి మన వాళ్ళే మనలో ఉన్న కొంతమంది రాజ్యం పోసి కులం మీద విషయం కక్కే విధంగా ఆరోపణలు ప్రత్యారోపణలతో నష్టపెట్టుకుంటున్నాం. కానీ ఆ వేదిక సామాజిక వర్గంగా మనం ఉన్న పాపులేషన్ ఏంది, జనాభా దామాషా ప్రకారం మనం ఎన్ని కోట్ల మంది ఉన్నాం, మన పర్సంటేజ్ ఏంది, మనకున్న శాసనసభ్యుల సంఖ్య ఎంత, కాపులు ఎక్కువ పాపులేషన్ ఉన్న జిల్లాల్లో
ఎక్కువ పాపులేషన్ ఉన్న శాసనసభ స్థానాల్లో ఇతరులు ఎందుకు పోటీ చేస్తున్నారు? స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కాపు ప్రజాప్రతినిధులుగా ఉన్న స్థానంలో ఇతరులు ఎందుకు పోయారు? రాయలసీమ ప్రాంతంలో బలిజ సోదరులు మన కుటుంబ సభ్యులు రాజకీయంగా ఒక్క ప్రాధాన్యత లేకుండా ఎందుకు పడారు? ఇవన్నిటి కూడా సమాధానం చెప్పుకోవాల్సిన అంశాలు మన మీద ఉంటాయి. కాబట్టి ఏదైతే ఇప్పుడు ఇందాక సోములన్న చెప్పాడు, సోములన్న కుటుంబాన్ని ఏ విధంగా అణగదొక్కారు, అణచి వేతల నుంచి ఆ మంచి సోముల గారు ఏ విధంగా బయటికి వచ్చాడని, అంటే అటువంటి పట్టిమని మనం అంతా కూడా ఉదాహరణగా తీసుకుని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారిని ఎందుకు తలుచుకుంటా ఉన్నాం? స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి పేరు మీద ఎందుకు ముందుకు పోతా ఉన్నాం? ఆయన విగ్రహాలకు ఎందుకు పూజిస్తా ఉన్నామంటే ఆ రోజు ఆయన మీద జరిగిన దాడులు కానీ అణచివేత కానీ ఇవన్నీ కూడా సామూహికంగా కులం మీద జరిగిన దాడిగా మనం ఆ రోజు గమనించాం. సమాజం గమనించింది, ప్రపంచం గమనించింది. అదంతా కూడా సామాజికంగా కులం మీద దాడి జరిగింది. ఆ అణచివేతలో మనం కులం పూర్తిగా నష్టపోయింది. వంగవీటి మోహన్ రంగా గారు ఆ రోజు ఒక్కడే నష్టపోలేదు. ఆ రోజు వంగవీటి మోహన్ రంగా గారి మీద జరిగిన దాడితో వంగవీటి మోహన్ రంగా గారిని మనతోటి దూరం చేసిన వంగవీటి మోహన్ రంగా గారితో కులం చాలా అన్యాయమైంది. దశాబ్దాల కాలం మనం వెనక్కిపోయాం. కానీ ఈరోజు జేఏసీగా, ఉద్యమ జేఏసీగా మనం ఏదైతే డిమాండ్తో కొన్ని సంవత్సరాల పాటు రాష్ట్రాల్లో ఉద్యమం కొనసాగిందో ఆ ఉద్యమాన్ని కొనసాగించాల్సిన బాధ్యత రాష్ట్ర కాపు జేఏసీగా ఉన్న వివిధ జిల్లాల్లో ఉన్న జేఏసీ నాయకత్వాన్ని, ఆ జేఏసీ ఉద్యమాన్ని విడిచిపెట్టలేదు, ఉద్యమాన్ని మర్చిపోలేదు. కానీ రాజకీయ పరిణామాల దృష్టిలో ఆ జేఏసీ ఆ జిల్లా నాయకత్వం ఎక్కడికెక్కడ పని